వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఈ 'పుష్ప' సక్సెస్ మీట్ ఒకటి పెట్టాలి అక్కడ విజయవాడ కేంద్రంగా అనేది ఏదో ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా పిలవాలనే ప్రయత్నం జరుగుతోంది. అవును. అది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అధికారిక సమాచారం కాదు. అంటే నిర్మాతలో, దర్శకుడు అధికారికంగా ఒక ప్రకటన అయితే చేయలేదు ఇప్పటిదాకా. స్పెక్యులేషనే నడుస్తోంది. ఆయన రానన్నారని, ఖాళీ లేదంటున్నారని, అపాయింట్మెంట్ అసలు ఇవ్వడం లేదని, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆయన తన రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ బిజీ షెడ్యూల్ ఈయన వెళ్ళి కలవాలి కదా, అల్లు అర్జున్ వెళ్ళి కలవాలి. ఈయన ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ని మాత్రమే కాదు, చంద్రబాబు గారిని కలవాలి వెళ్ళి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది అని వినిపిస్తోంది. ఆల్రెడీ అరవింద్ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అని మాట్లాడాడు. ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, శ్రీశేషిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ అనుమతితో వచ్చాను నేను ఇక్కడికి, ఇందుకు అనుమతినిచ్చినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని వాడాడు. ఆయన గౌరవనీయులు అని వాడటం వెనకాల చూస్తే కొంత వీళ్ళు ఈ అరెస్టు నుంచి సినిమాలో తగ్గేజేలే అని డైలాగ్ ఉన్నప్పటికీ కొంత తగ్గాలి అని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది వాతావరణం. ఇంకా కేసుకి సంబంధించి పూర్తిగా క్లారిటీలు రాలేదు ఎవరికి. ఇప్పుడు ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. రెగ్యులర్ బెయిల్ గ్రాంట్ అయినట్టుగా ఇప్పటిదాకా వార్తలు లేవు. దీంతో పాటు ప్రాసిక్యూషన్ నుంచి ఒక డిమాండ్ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ మధ్యంతర బెయిల్ రద్దు చేయించేద్దాం అనేది ఒక అభిప్రాయం ప్రభుత్వానికి వాళ్ళు చెప్పారు. అంటే డిపార్ట్మెంట్కి చెప్పారు. డిపార్ట్మెంట్ నుంచి పచ్చజెండా ఊపితే వెంటనే ఆ కార్యక్రమం మొదలవుతుంది. కానీ ఇంకా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే ప్రోగ్రాం చేపట్టినట్టుగా కూడా ఎక్కడా లేదు. కానీ ఒక వార్త అయితే బయటకు వచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ప్రాసిక్యూషన్ వాళ్ళు అంటున్నారు. సో బన్నీకి కష్టాలు అయితే ఇంకా తీరలేదు. ఇప్పటికే ఆయన ఆ కష్టాల్లో నుంచి బయటపడటానికి ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. ఒకటే రిలీఫ్ ఏంటంటే ఆయన కేసులో 11వ నెంబర్లో ఉన్నాడు. ఈ కేసులో తనని అనవసరంగా ఇరికించారని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అంటే చాలామంది ఆ మాట మాట్లాడుతున్నారు. లీగల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రి గారి ఇగోని ఇబ్బంది పెట్టాడు అని. ఈ గొడవ ఒకటి నడుస్తుంది. అంటే ఏదో మనసులో పెట్టుకుని అరెస్ట్ జరిగింది కానీ లేకపోతే అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు. దేవుళ్ళని అరెస్ట్ చేస్తున్నారా, ఈ వీటిల్లో అంటే ఏదైనా ప్రభలు అలాంటివి జరిగినప్పుడు, జాతరలు, అలాగే ఈ రథయాత్రలు అవి జరిగినప్పుడు ఎవరైనా చనిపోతే ఆ దేవుళ్ళని అరెస్ట్ చేస్తున్నారా, ఇలాంటి రకరకాల లాజిక్లని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ అంటే ఆయన టీం, అలాగే సినిమా యూనిట్ ఇర్రెస్పాన్సిబిలిటీ స్పష్టంగా కనిపిస్తోంది ఈవెంట్లో. బహుశా నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ, దీనిలో ఓపెన్గా మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదు. అంటే ప్రభుత్వంలో ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. అవును, రాజ్యాంగపరమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది సబబా అనేది ఏదో ఒక ధర్మ మీమాంస ఉంది ఆయనకి. ఇప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే నాగబాబు కానీ బహిరంగంగా ఖండించలేదు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు అంతవరకే తప్ప ఎవరూ కూడా జరిగిన సంఘటన గురించి మాట్లాడట్లేదు. మెగా ఫ్యామిలీలో ఎవరూ మాట్లాడట్లేదు. అంటే ఇతని తప్పే ఉంది, ఇతను మామూలుగా వెళ్ళాడు,
అంత మాత్రానికే కేసు పెట్టేస్తారా అని మాట్లాడట్లేదు ఎవరు. చిరంజీవి మాట్లాడలేదు, నాగబాబు మాట్లాడలేదు. ఎలా బయటపడాలి అనే దాని వరకే మాట్లాడారు వాళ్ళు. అంటే బెయిల్ తీసుకుని బయటకు రావాలి, ఆ తర్వాత కేసు కంటెస్ట్ చేయాలి అన్న టోన్లో వాస్తవాల మీద నిలబడి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇదే అభిప్రాయం పవన్ కళ్యాణ్కి కూడా ఉండే ఛాన్స్ ఉంది. అందుకని ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఒకవేళ ఇదేదో ఖండించాల్సిన పరిస్థితి దాపురిస్తుందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రకటన ఏదైనా చేయాల్సి వస్తుందా, అసలు ఈ వివాదానికి దూరంగా ఉండటం మంచిది. ఇది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అందుకని ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వటం మాత్రమే కాదు, అసలు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్లు మరొకటి అక్కడ పెట్టినా కానీ దానికి కూడా తను ఏ హోదాలోనూ హాజరు కాకూడదు అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరు ఎన్ని మాట్లాడినా యూనిట్ వైపు నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట బయటకు రావాలి. అల్లు అర్జున్ కూడా ఏదో మేరకు మేము కూడా ఆ రోజు అలా వెళ్ళి అక్కడ హడావిడి ఆ గందరగోళంలో ఆ చిన్న స్పేస్లో ఏమాత్రము కదలటానికి కూడా వెసులుబాటు లేనటువంటి అంత టైట్ ప్యాక్ అయిపోయినటువంటి ఏరియాలో నేను ఓపెన్గా చేతులు ఊపకుండా ఉండాల్సింది. అంటే బాల్కనీలో చేతులు ఊపాడని కొంతమంది మాట్లాడుతున్నారు. కాదు, ఆయన థియేటర్ బయటే చేతులు ఊపాడు. అదే ఆయన కారు పైన ఎక్కి కొంచెం కారులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుట అనేది రీజన్. బాల్కనీలో నుంచి చేతులు ఊపుంటాడు, అది వేరే గొడవ. ఇక్కడ ఈ మరణం సంభవించింది వారు కారులో నుంచి చేతులు ఊపిన సందర్భంగానే కదా రేవతి గారి మరణం సంభవించింది. అందుకని కొంచెం సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే అనుకోవాలి. ఆయన ఏదో వేరే కక్ష ఏదో పెట్టుకుని ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు అనే వాదన కరెక్ట్ కాదు. రీజన్ ఉంది, ప్రాపర్ రీజన్ ఉంది. అనవసరంగా ఇప్పుడు ఈయనకి అంటే ఏదో ఒక మేరకు మాట్లాడాల్సి వస్తుంది. ఆ మాట్లాడాల్సిన సందర్భంలో ఒక డైలాగ్ ఇంకో డైలాగు తోడై ఆయన ఇప్పుడు నాగబాబు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళటము, ఆ వీడియోస్ అక్కడ వరకు ఉన్నాయి తప్ప బహిరంగంగా. పుష్ప ముందు నాగబాబు గారు వేరు, పుష్ప తర్వాత నాగబాబు గారు వేరు అనుకోవచ్చు సార్. పుష్పకి ఆయన ఆశీర్వాదం కూడా చెప్పాడుగా, ఆ సినిమా సక్సెస్ ని అభినందించాడు. ఆయన అభినందించాడు. వాళ్ళనేమి అంటే అంతకుముందు తిట్టినట్టు తిట్టలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశాడు, కలిసి ఉంటే కలదు సుఖం అని. అంటే ఎవరి కాళ్ళే గొప్పవాళ్ళం అనుకుంటే కుదరదు, నలుగురితో మంచిగా ఉండటం ఎప్పుడైనా అవసరమే అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఒక ట్వీట్ చేశాడు ఆయన. అది ఆ ట్వీటు అల్లు అర్జున్ కోసమే చేశాడు అనేది అందరూ మాట్లాడేసుకున్నారు. అంటే తగ్గేదేలే అనటం కాదు, తగ్గాల్సి ఉంటుంది. తగ్గటము పెరగటము అనేది కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎక్కడైనా సరే తగ్గేదేలే అంటే కుదరదు. అవతల వాడు కూడా తగ్గేదేలే అంటే నీ పరిస్థితి క్రిటికల్ అవుతుంది. ఆల్రెడీ అదే జరిగింది నీ మీద. అందుకని కొంత తగ్గాల్సిన సమయం ఉంటుంది, తగ్గాల్సిన సమయంలో తగ్గాల్సి ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తూ ఆ ట్వీట్ చేశాడు ఆయన.